విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2024 మే నెలలో గ్రహ సంచారం ఇలా ఉంది. రవి మేషంలో సంచారం చేస్తూ మే 14వ తేదీన వృషభంలోకి ప్రవేశిస్తాడు. కుజుడు ఈ మాసం అంతా మీనంలోనే సంచారం చేస్తాడు. బుధుడు మీనంలో సంచారం చేస్తూ మే 10వ తేదీన మేషంలోకి ప్రవేశించి 20 రోజులు అక్కడే సంచారం చేసి మే 30వ తేదీన వృషభంలోకి ప్రవేశిస్తాడు. గత సంవత్సరంగా మేషంలో సంచరిస్తున్న గురువు మే 1వ తారీఖున వృషభంలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు మేషంలో సంచారం చేస్తూ మే 18వ తేదీన వృషభంలోకి ప్రవేశిస్తాడు. శని తన స్వక్షేత్రమైన కుంభంలో సంచారం చేస్తున్నాడు. రాహువు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని ధనురాశి వారికి మే నెల మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ మొదటి పాదము కలిపి ధనురాశిలో ఉంటాయి. ధనురాశికి అధిపతి గురువు. మే నెలలో ధనురాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. మానసిక అలజడి, కంగారు అధికంగా ఉంటుంది. ధన వ్యయం అధికంగానే ఉంటుంది. అయినప్పటికీ అంతకు మించిన ధన ఆదాయం కూడా ఉంటుంది. గత కాలంలో దూరమైన బంధుమిత్రులు మళ్ళీ ఇప్పుడు దగ్గర అవుతారు. అంటే గొడవలతో గత కాలంలో విడిపోయిన బంధుమిత్రులు ఇప్పుడు మళ్ళీ దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇకపోతే విద్యార్థుల విషయానికి వస్తే విద్యపై శ్రద్ధ పెరుగుతుంది. అందువల్ల పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించగలుగుతారు. కోరుకున్న చోట సీట్లు పొందగలుగుతారు. విదేశాలకు వెళ్ళాలి అనుకునే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఈ మాసం చాలా యోగదాయకంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఈ మాసం ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. పై అధికారుల నుంచి మన్ననలు, ప్రశంసలను పొందుతారు. కార్యాలయాల్లో మీ మాటకు విలువ, గుర్తింపు పెరుగుతుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు ధన రాబడి విశేషంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ, వ్యాపారాభివృద్ధి పనుల నిమిత్తం అధిక మొత్తంలో ఖర్చు చేస్తారు. భాగస్వామ్య వ్యాపారస్తులు కొంచెం మెలకువతో ఉండడం మంచిది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి మొదటి 2 వారాలు అనుకూలంగా ఉంటుంది. వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. దూర ప్రాంతాలకు, విహారయాత్రలకు వెళ్తారు. ఇళ్ళు, స్థలాలు, బంగారం వంటి ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ అంతకు మించిన ధన ఆదాయం కూడా ఉంటుంది. మొత్తం మీద ఈ మాసం అనుకూలంగానే ఉంటుంది. కేవలం ఇవి గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. ధనురాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి సోమవారం రోజున శివునికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది.